ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు పెద్ద పెద్ద ఆఫీసర్లను పిలుచుకొని సచివాలయంలో పెద్ద మీటింగ్ పెట్టిండట. అంత అర్జెంటుగా ఆర్థిక మంత్రి బట్టి సారు ఎందుకు మీటింగ్ పెట్టిండు? రాష్ట్రంలో అన్నదాతలు రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారని అరుచుకునేందుకు పెట్టిండా? ఎందుకో ఏం మీటింగో ఏం కథనో మొత్తం అరుచుకుందాం పరి. అగో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఉన్నాడు. మరి అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు అంటారా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎట్లా కడదాము ఏం కథ అని అడిగేదందుకు ఆఫీసర్లతో సమావేశం అయ్యిరట. అప్పట్లో మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు కూడా పాఠశాలను ఎట్లా కడదామని మ్యాప్ కూడా ఏపిచ్చిండు, నక్షలు కూడా తీపిచ్చిండు. పేరుకే మ్యాపులు రూపులు చూపించి మురిపిచ్చిర్రు. మళ్ళా మర్చిపోయినట్టు అయ్యింది. ముఖ్యమంత్రి సారు మర్చిపోయిండో ఏమో గాని ఇప్పటిదాకా వీడి ముచ్చట్నే లేదు. మరి ఉప ముఖ్యమంత్రి సార్కు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు సీఎం సారే చెప్పిండో ఏమో గాని 9 నెలల తర్వాత గురుకులాల ఆలతు మార్చే పని ముంగట చేసుకునే కాడికి వచ్చిందట. అప్పట్లో నక్షలు ఇస్తిరి హాస్టళ్లను ఒక్క కక్షలు నడిపిద్దామని బట్టి సారు పొన్నం సారు అనగానే అంత తయారున్నది సారు, మీరు అప్రూవల్ ఇచ్చుడే ఆలస్యమని అధికారులు కూడా అన్నట్టే ఉన్నారు. ఇట్లా చాలాసేపే అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒక్క దగ్గరనే ఉండేటట్టు బడులు కట్టాలని మళ్ళీ సర్కారు చూస్తున్నది. కాబట్టి మరి ఎప్పుడు సురువు చేస్తారంటే ఏమో. అయ్యా బట్టి విక్రమార్క సారు మంచి నిర్ణయమే తీసుకున్నారు, అట్లా చేపిస్తే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడైతే గురుకుల పాఠశాలల్లో పిల్లలు అడ్డమైన ఖరాబైన బువ్వను తిని మస్తు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పాలయ్యిండ్రు. ముందుగాల గురుకులాల్లో మంచి బువ్వ పెట్టిపోయిండ్రి. బియ్యము పప్పు ఉప్పులను మంచి వంపురి సారు అటెనక కొత్త బంగ్లాలు గడుదురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.